హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవం ఉండటానికి నీరు అత్యవసరం. భూమిపై ఉన్న ప్రతి జీవి, మనుషులు, జంతువులు, మొక్కలు జీవించేందుకు నీరు అవసరం. కానీ నీరు భూమికి ఎప్పుడొచ్చింది? అది ఎలా ఏర్పడింది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు కాల్షియం మరియు అల్యూమినియం అధికంగా ఉండే ఖనిజాల ముక్కలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయాయి. అవి పెద్ద గులకరాళ్ళు మరియు బండరాళ్లను నిర్మించాయి. ఇవి ఒకదానితో ఒకటి పగిలిపోయి భూమితో సహా రాతి గ్రహాలను ఏర్పరిచాయి. కానీ భూమికి ప్రత్యేకమైన పదార్థం ఎక్కడా కనిపించలేదు. సూర్యుడి వేడి లోపలి గ్రహాల దగ్గరికి రావడానికి ధైర్యం చేసిన ఏ మంచునైనా ఆవిరి చేసింది. భూమి యొక్క బలహీనమైన గురుత్వాకర్షణ శక్తి నీటి ఆవిరిని లేదా మరే ఇతర వాయువును పట్టుకోలేకపోయింది. అయినప్పటికీ నేడు భూమిపై నీరు వాతావరణాన్ని కంట్రోల్ చేస్తోంది. భూమి పుట్టిన కొత్తలో భూగోళాన్ని ఒక ఖగోళ వస్తువు గుద్దుకోవడం వలన ఒక ముక్క విడిపోయి చంద్రుడు ఏర్పడి ఉండవచ్చని ఒక ఊహాగానం ఉంది. ఆ తాకిడికి భూగోళంలోని 1-2 పెద్ద భాగాలు కరిగిపోయి ఉంటాయి. ఈనాటి భూమి సమ్మేళనాన్ని చూస్తే శిలలను పూర్తిగా కరిగించి రీయూనియన్ చేయడం కష్టం అనిపిస్తుంది. అయితే ఆ తాకిడికి కొంత భాగం ఆవిరైపోయి భూమిపై రాతి ఆవిరి వాతావరణం ఏర్పడి ఉండవచ్చు. 2000 ఏళ్ల తరువాత ఈ ఆవిరి ద్రవీభవించి ఉండవచ్చు. ఆ క్రమంలో వేడిగాను అధిక భారంతోనూ ఉన్న కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, నీటి ఆవిర్లు వాతావరణంలో మిగిలిపోయి ఉండవచ్చు. ఉపరితల ఉష్ణోగ్రత 230 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పటికీ ద్రవరూప నీటితో కూడిన సముద్రాలు ఉండి ఉండవచ్చు. భారమైన కార్బన్ డయాక్సైడ్తో కూడిన వాతావరణం అధిక పీడనంతో ఉండటం దీనికి కారణం. భూమి చల్లబడుతూ ఉండటం వలన, సబ్డక్షన్ వలన, సముద్రాల్లో కరగడం వలన వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ చాలా వరకు తగ్గిపోవడం, కొత్తగా మ్యాంటిల్ ఏర్పడటం, పెరగడం వంటి చర్యలతో కార్బన్ డయాక్సైడ్ శాతం తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైంది. జిర్కాన్ల అధ్యయనంతో భూమిపై ద్రవరూప నీరు 440 ± 0.8 కోట్ల సంవత్సరాల నాటికి భూమి పుట్టిన కొద్ది కాలానికే ఉందని తెలిసింది. ఇలా జరగాలంటే వాతావరణం ఉండి ఉండాలి. చల్లటి శైశవ భూమి సిద్ధాంతం ప్రకారం నీరు 440 నుండి 400 కోట్ల సంవత్సరాల మధ్య పుట్టిందని సూచిస్తోంది. 2008లో ఆస్ట్రేలియాలో దొరికిన హేడియన్ శిలలోని జిర్కాన్లపై చేసిన అధ్యయనాలలో టెక్టానిక్ ప్లేట్లు 400 కోట్ల సంవత్సరాల నాటికే ఉన్నాయని తెలిసింది. ఇది నిజమైతే హేడియన్ ఇయాన్లోని భూమి వేడిగాను ద్రవరూప ఉపరితలంతోనూ ఉండేదనే నమ్మకాలు తప్పని, భూమి కూడా ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా దాదాపు అలాగే ఉండేదని తేలుతుంది. ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్లు తమ చర్యల ద్వారా కార్బన్ డయాక్సైడ్ను అపారమైన పరిమాణంలో తమలో దాచేసుకుంటాయి. దాంతో గ్రీన్ హౌస్ ప్రభావం తొలగిపోయి ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి శిలలు ఏర్పడతాయి. జీవుల ఇంకార్నేషన్కు కూడా దారితీయవచ్చు. మహా ఆక్సిజనీకరణ ఘటనలో రిడాక్స్ చర్యల ద్వారా, కిరణజన్యు సంయోజన క్రియ ద్వారా నీరు ఏర్పడి ఉండవచ్చని తెలుస్తోంది. కేమో ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్లను వాడుకొని ఫోటోసింథసిస్ చర్య ద్వారా నీటిని విడుదల చేసిందని 1930 తొలినాళ్లలో కార్నెలిస్ వాన్ నీల్ కనుగొన్నాడు. CO2 + 2H2S gives CH2O + H2O + 2S. ఆధునిక జీవరాశులు కూడా కొన్ని ఈ చర్య ద్వారా నీటిని విడుదల చేస్తాయి. అయితే ఇది చాలా తక్కువ మొత్తంలో, పట్టించుకోనంత స్థాయిలో ఉంటుంది. కానీ హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువగాను, ఆక్సిజన్ తక్కువగాను ఉన్న తొలినాళ్ల భూ వాతావరణంలో ఇది ఎక్కువగా ఉండి ఉంటుంది. భూమి యొక్క జల స్టార్టర్ కిట్ యొక్క జాడలను అనేక ఉల్కల లోపల కూడా కనుగొన్నారు. గ్రహం ఉపరితలంపై పడిన రాతి ముక్కలు ఆ ఉల్కలు అంగారక గ్రహం మరియు బృహస్పతి మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని 2వ అతిపెద్ద వస్తువు అయిన వెస్టా నుండి వచ్చాయి. సౌర వ్యవస్థ ప్రారంభమైన దాదాపు 8 మిలియన్ల నుండి 20 మిలియన్ సంవత్సరాల తరువాత భూమి కంటే ముందుగానే వెస్టా ఏర్పడిందని భావిస్తున్నారు. రాతి గ్రహాలు ఏర్పడటానికి చాలా కాలం ముందు ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్న ప్రకారం మంచుతో నిండిన గ్రహశకలాలు బృహస్పతి అవతలకి చేరి ఆ తర్వాత లోపలి సౌర వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఈ అంతరిక్ష శిలలు బృహస్పతి మరియు శని గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ద్వారా మన గ్రహంపైకి విసిరివేయబడిన తరువాత వెస్టాకు మరియు భూమికి నీటిని అందించాయి. కానీ ఇక్కడ జరిగినట్లే ఎక్కడైనా జరగగలిగితే ఇది గెలాక్సీ అంతటా జీవం వృద్ధి చెందడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. దశాబ్దాలుగా తోకచుక్కలు లేదా గ్రహశకలాలు భూమికి నీటిని సరఫరా చేశాయా అనే దానిపై సైంటిస్ట్ చర్చించుకుంటున్నారు. మొదటి చూపులో తోకచుక్కలు ఒక సోర్స్ అని అనిపించాయి. తోకచుక్కలు ఒక సంభావ్య మూలంగా అనిపించాయి. నెప్ట్యూన్ కక్షకు ఆవల ఉద్భవించిన తోకచుక్కలు సోలార్ సిస్టమ్ యొక్క డీప్
ఫ్రీజ్ స్టోరేజ్ యూనిట్లు అవి సోలార్ సిస్టమ్ ఏర్పడినప్పటి నుండి వాటి లోపలి భాగంలో లాక్ చేయబడిన చాలా మంచును కలిగి ఉన్నాయి. సోలార్ సిస్టమ్ స్టార్టింగ్లో భూమి తోకచుక్కలతో ఢీకొట్టబడేది. దానితో సముద్రాలను నింపడానికి పుష్కలంగా నీటిని తీసుకువచ్చేది. అయితే వాషింగ్టన్ డీసీలోని కార్నెగీ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్కు చెందిన కాస్మోకెమిస్ట్ కోనెల్ అలెగ్జాండర్ చెప్పారు, ఇప్పటి వరకు పరీక్షించబడిన తోకచుక్కల నీటిలో ఎక్కువ భాగం భూమి యొక్క మహాసముద్రాలతో సరిపోలడం లేదు. అంతేకాకుండా ఒక తోకచుక్కను భూమి వైపు తీసుకురావడం చాలా కష్టం, వాటిలో చాలా తక్కువ అని చెప్పారు. తాజాగా వారి పరిశోధనలో నీరు భూమిపై ఊహించిన దానికంటే ముందే ఏర్పడి ఉండొచ్చనే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా సృష్టించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భూమిపై నీరు ఎప్పుడొచ్చిందనే విషయంపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా పరిశోధన ప్రకారం బిగ్ బ్యాంగ్ తర్వాత 100 నుండి 200 మిలియన్ సంవత్సరాల తర్వాత నీరు ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా నీరు అంతకు ముందే విశ్వం ఆవిర్భవించిన కొద్ది లక్షల సంవత్సరాల తర్వాతే ఏర్పడి ఉండొచ్చని తాజా అధ్యయనం చెప్తోంది. ఈ పరిశోధనలో 2 సూపర్నోవా కంప్యూటర్ మోడళ్లను ఉపయోగించారు. మొదటిది సూర్యుని ద్రవ్యరాశికి 13 రెట్లు భారీగా ఉన్న నక్షత్రానికి సంబంధించింది. రెండోది సూర్యుని ద్రవ్యరాశికి 200 రెట్లు పెద్ద నక్షత్రానికి సంబంధించినది. ఈ సూపర్నోవా పేలుళ్లలో ఏర్పడిన ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసి నీటి ఆవిరిని నిర్మించినట్లు పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా పేలినప్పుడు అద్వితీయమైన ఉష్ణోగ్రతలు, గణనీయమైన ఒత్తిళ్లు కలిగినప్పుడు నీరు ఏర్పడే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. అవును, మొదటి గెలాక్సీలు ఏర్పడే సమయానికే విశ్వంలో నీరు ఇప్పటికే ఉండిపోయి ఉండొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఈ నీటి అణువులు కొత్తగా ఏర్పడిన నక్షత్రాలు, గ్రహాలకు ముడిసరుకుగా పనిచేసే అవకాశం ఉంది. దీంతో భూమిపై నీరు దాదాపు 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పుట్టిన తర్వాత అదృష్టవశాత్తు వాతావరణం ఉండటంతో తగిన ఉష్ణోగ్రతలు నీరు ద్రవంగా మారి సముద్రాలు, నదులు, జలాశయాలుగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3.8 బిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపై జీవరసాయన ప్రక్రియలు ప్రారంభమయ్యాయని ఆధారాలు సూచిస్తున్నాయి. దీనికి నీరు అత్యవసరమైనది. అయితే భూమిపై నీరు ఎలా వచ్చిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కావలసిన విషయం. కామెట్స్, ఉల్కలు ద్వారా వచ్చిందా లేక భూమి సృష్టి కాలంలోనే ఏర్పడిందా అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టత రాలేదు. నీరు విశ్వంలో చాలా ముందుగానే బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం కొన్ని కోట్ల సంవత్సరాల్లోనే ఏర్పడి ఉండొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. సూపర్నోవా పేలుళ్ల వల్ల ఆక్సిజన్, హైడ్రోజన్ కలవడం ద్వారా నీటి ఆవిరి ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నీరు విశ్వంలోని మొట్టమొదటి గెలాక్సీలలోనే ఉండి ఉండవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. భూమిపై నీరు ఎలా వచ్చిందనేది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. నీరు భూమిపై జీవానికి కీలకమైనది మాత్రమే కాదు, విశ్వ సృష్టికి సంబంధించిన గొప్ప రహస్యం కూడా. తాజా పరిశోధన ప్రకారం నీరు భూమిపై ఊహించిన దానికంటే ముందే ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. అంతేకాదు, మొదటి గెలాక్సీల నుంచే నీరు ఉండే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనం సూచిస్తోంది.